నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం. 7వ తారీఖు 8వ నెల ఆగస్టు 2026వ సంవత్సరం. ఈరోజు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే ఏ విధంగా వచ్చింది మనం చూసుకున్నట్లయితే సంతోషకరమైన విషయం, ఈ రోజుటికి 68.5 టీఎంసీకి అయితే చేరిపోయిందనమాట డ్యామ్ అయితే కింద. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో ఈరోజు వచ్చేపటికి తుంగా డ్యామ్ నుంచి భద్రా డ్యామ్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 47,942 క్యూసెక్స్ రావడం జరిగింది. నిన్నటికి చూసుకున్నట్లయితే 61,000 చిల్లర ఉన్న ఇన్ఫ్లో ఈరోజు ఒక 12,000 13,000 ఇన్ఫ్లో అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. అయినా పర్లేదు, వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం అనుకున్నట్లుగానే సాయంత్రానికి ఒక 2-3 టీఎంసీలు పెంచుకుంటూ వచ్చిందనమాట తన సామర్థ్యాన్ని. నిన్న 64.5 ఉన్న టీఎంసీ ఈరోజు 68.5 టీఎంసీకి చేరిపోయిందనమాట. అంటే దరిదాపు ఒక 4 టీఎంసీల నీరు అయితే వచ్చి చేరుతోంది. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఇన్ఫ్లో 47,942 క్యూసెక్స్ రావడం వల్ల ఇక్కడ చూసుకున్నట్లయితే విడతల వారీగా వదలడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేపటికి ఎల్బిఎల్ఎల్సికి వచ్చేసి వదలలేదు. అలాగే ఆర్బిహెచ్ఎల్సికి అయితే 400 క్యూసెక్లు మాత్రమే వదలడం జరిగింది. అలాగే ఆర్బిఎల్ఎల్సికి వచ్చేసి 1040 క్యూసెక్స్ వదిలినారనమాట. ఆర్బీసీకి అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే 50 క్యూసెక్స్ అయితే వదిలినారు. రైవర్ నుంచి అంటే అధికంగా వస్తే బయటకు ఎత్తేకైతే ఇంకా ఆస్కారం అయితే చేయలేదన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు పర్లేదు, మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చిరుజల్లులు పడుతున్నాయంటే మన సైడు అక్కడ పెద్ద వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఎగువనున్న ప్రాంతాలలో ఏదైతే చెప్పుకున్నామో ఉత్తర దక్షిణ కర్ణాటకలో వర్షాలు మొన్నటి వరకు పడినాయి. ఇప్పుడు రైన్ఫాల్స్ అయితే తగ్గి ఉన్నాయన్నమాట. అక్కడ పడుతున్నాయి కానీ చిన్న చిన్న డ్యాముల నుంచి ఇక్కడికి చేరుకున్నాయి. అప్పర్ తుంగా డ్యాంలో కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు ఒక 25,000 క్యూసెక్స్ మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇంకా రేపు మర్నాటికి కొంచెం ఇన్ఫ్లో తగ్గే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దరిదాపు ఒక 70 టీఎంసీకి దగ్గరగా ఉన్న 1.5 టీఎంసీ అది కూడా ఈరోజు సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సాగుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో 15 టీఎంసీకి వచ్చి చేరితేగిన సాగుకు అనుకూలం చేసేకి అధికారులు చూసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు డ్యామ్ అయితే తన సామర్థ్యాన్ని చూపించుకోవడానికి 105 టీఎంసీ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేపాటికి 35 టీఎంసీ మాత్రమే తక్కువ ఉందన్నమాట. ఇదే ఫ్లడ్ ఒక 2 రోజులుగా కొనసాగితే, అంటే ఒక 2-3 టీఎంసీలు ఏదైతే ఉందో అది కొనసాగితే ఒక 10 టీఎంసీ వచ్చి చేరినా కూడా 80 టీఎంసీలు అవుతుంది. కాబట్టి వచ్చిన నీళ్ళంతా ఫ్లడ్ అంతా కూడా కిందికి వదిలేసే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి నిన్న శ్రీశైలం కూడా మంచిగానే కనిపించింది. నిన్న 139, 140 టీఎంసీలు ఉన్న నీరు ఈరోజు కూడా హైక్ అయింది. అది ఎంత అనేది కూడా మీకు వీడియోలో వివరిస్తాను. ఇక ప్రస్తుతానికైతే తుంగా డ్యామ్ నుంచి భద్రాకి ఇన్ఫ్లో అయితే కొనసాగుతూనే ఉంది. ఇది వచ్చేసి రైతులకు చాలా అనుకూలంగా చేసుకున్నారు. సాగుకైతే సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు కానీ లేకుంటే నార్లు కానీ ఎక్కడ పడితే అక్కడ జనం ఫుల్గా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ తుంగభద్ర డ్యామ్ కింద బళ్ళారి, కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతంకంతా నీరు వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకోవచ్చు మంత్రాలయం సైడ్ కూడా నీళ్లు వదిలే అవకాశం కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా మనకు వర్షాలు పడటం వల్ల ఈ ఇన్ఫ్లో వచ్చిందన్నమాట. లేదు ముందుగానే వర్షాలు వచ్చింటే మనం చూసుకోవచ్చు. అంటే జూలై ఆఖరికే నీళ్ళు రావాల్సింది, కాస్త లేట్ అయ్యే పరిస్థితి అయితే, అంటే ఒక నెల వ్యవధి లేట్ అయిందనమాట. అంటే మనం చూసుకోవచ్చు 40 రోజుల సమయం అయితే లేట్ అయింది. దానికి అనుగుణంగా ఇప్పుడు నీళ్లు వదులుతారో లేదో అనేది చూడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అంటే ఈ ఫ్లడ్ కొనసాగితే 80 రోజులు 80 టీఎంసీలు పైన వస్తే విడిచే అవకాశం అయితే ఎక్కువగా కనిపించింది. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ 75 టీఎంసీ 80 టీఎంసీ వస్తేనే వదిలేసినారనమాట. ఇప్పుడు పూర్తి సామర్థ్యానికి గేట్లు పట్టుకుంటాయా లేదు అవి పట్టుకుంటాయంటే ఇంకా స్టోరేజ్ పెట్టుకొని డెడ్ స్టోరేజ్ నుంచి ఇప్పుడు బయటపడింది కదా. ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ ఇబ్బంది పడుకోకుండా తన సామర్థ్యాన్ని కొద్దిగా ఉంచుకొని బయటకైతే నీళ్లు విడిచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇదండి వీడియోకిన. మన వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.